ఒక చిన్న గ్రామంలో డేవిడ్ అనే బాలుడుండేవాడు. అతడు బాగా చదువుకునేవాడు, కాని తన తల్లిదండ్రుల మాట అస్సలు వినేవాడు కాదు. ఒకరోజు డేవిడ్ స్నేహితులతో బయట ఆడుకోవాలని అనుకున్నాడు. కాని అమ్మ వద్దు బాబూ, వర్షం పడబోతోంది, ఇప్పుడే వెళ్ళకు అని చెప్పింది. కాని డేవిడ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆడుకుంటూ ఉండగా వర్షం పెద్దదయ్యింది. అతను బాగా తడిచాడు, జలుబు వచ్చింది. ఇంటికి వచ్చి పడిపోయాడు. అమ్మా నాన్న ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అప్పుడు అమ్మ ఒక మాట గుర్తుచేసింది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ దినములు దీర్ఘముగా నుండును. డేవిడ్ తన తప్పు గ్రహించాడు. తల్లిదండ్రుల మాటలు వినడం తనకు రక్షణ అని తెలుసుకున్నాడు. అప్పటినుండి ఏ నిర్ణయం తీసుకున్నా ముందు అమ్మానాన్న సలహా తీసుకోవడం. కొన్ని రోజుల తర్వాత డేవిడ్ ప్రవర్తన మళ్లీ మొదటికి వచ్చింది. డేవిడ్ తల్లిదండ్రుల మాట అస్సలు వినేవాడు కాదు. ఎప్పుడూ స్నేహితులతో కలిసి తిరిగేవాడు. ఒకరోజు స్నేహితులతో ఆడుకుంటూ చీకటి పడిందన్న విషయం కూడా మర్చిపోయాడు. స్నేహితులందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు. డేవిడ్ చీకట్లో నడుచుకుంటూ వెళుతుంటే ఒక ముసలి వ్యక్తి ఎదురయ్యాడు. నేను నా స్నేహితులతో ఆడుకుని ఇంటికి వెళుతున్నాను. నాతోరా, నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను. ఇద్దరూ కలిసి వెళ్తారు. కొంతసేపటికి మరొక వ్యక్తి కనిపిస్తాడు. ఏంటి బాబాయ్, ఇటు వెళ్తున్నారు అని అడుగుతాడు. నేనిటిగా వెళ్తుంటే ఈ బాబు కనిపించారు. ఇంటి దగ్గర వదిలిపెడదామని వెళ్తున్నాను, రండి నేను దిగిపెడతాను అని అందరూ కార్లు వెళ్తారు. చీకటిగా ఉండటం వల్ల డేవిడ్కి దారి కనిపించలేదు. విషయమేంటంటే వాళ్ళిద్దరూ దొంగలు, పిల్లల్ని తీసుకువెళ్ళి అమ్ముకుంటారు. ఆ విషయం డేవిడ్ తెలుసుకోలేకపోయాడు. వాళ్ళు డేవిడ్తో చాలా బాగా మాట్లాడి డేవిడ్ని నమ్మించారు. కొంచెం సేపటి తరువాత దొంగలు వాళ్ల ప్లేస్కి వెళ్తారు. డేవిడ్ ఇల్లు వచ్చిందనుకుని కారు దిగుతాడు. తీర చూస్తే ఒక పాడుబడ్డ బంగ్లా. డేవిడ్కి అప్పుడు అర్థమయ్యింది వాళ్ళు దొంగలు అని. పరుగెత్తడానికి ప్రయత్నం చేశాడు కాని దొరికిపోయాడు. దొంగలు డేవిడ్ని ఒక గదిలో బంధిస్తారు. ఇంటి దగ్గర డేవిడ్ అమ్మ నాన్న చాలా కంగారుపడుతూ ఉంటారు. డేవిడ్ నాన్న తెలిసిన వాళ్లందరికీ ఫోను చేసి అడుగుతాడు. డేవిడ్ రాలేదని చెప్తారు. వాళ్ళింకా ఎక్కువగా కంగారుపడతారు. డేవిడ్కి అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. డేవిడ్ తనలో తాను ఇలా అనుకుంటాడు, అయ్యో, నేను అమ్మానాన్న చెప్పిన మాట వినాల్సింది. వినకపోవడం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అమ్మానాన్నని చూడాలనిపిస్తుంది. ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలి. డేవిడ్ని వెతకడానికి అమ్మానాన్న బయటికి వెళతారు. డేవిడ్ దొంగల్ని గమనిస్తూ ఉంటాడు. వాళ్లు నిద్రపోగానే తప్పించుకుని వెళ్ళాలి అనుకుంటాడు. డేవిడ్ అనుకున్నట్టుగానే దొంగలు బాగా తిని నిద్రలోకి జారిపోతారు. డేవిడ్ ఇదే కరెక్ట్ టైమనుకుని మెల్లగా బంగ్లా నుండి ఎలాగోలా బయటపడతాడు. చీకట్లో భయపడుతూ పరుగులు పెడతాడు. ఇంతలో డేవిడ్ అమ్మానాన్న ఎదురవుతారు. డేవిడ్ని చూచి చాలా సంతోషిస్తారు. అమ్మానాన్న, మీ మాట వినకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి. ఇక నుండి మీరు చెప్పినట్టే వింటాను. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఎదిరించి మాట్లాడను అని చేస్తాడు. అందుకు డేవిడ్ అమ్మానాన్న చాలా సంతోషిస్తారు. అందరూ కలిసి ఇంటికి వెళతారు. ఆ రోజు నుండి డేవిడ్ అమ్మానాన్న చెప్పినట్టు నడుచుకునేవాడు. తల్లిదండ్రులను గౌరవించడం, వారి మాట వినడం దేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, మనకు రక్షణ, ఆశీర్వాదం, దీర్ఘాయువు ఇచ్చే మార్గం కూడా.